హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. ఈరోజు గ్రీక్ యోగర్ట్తో మళ్ళీ ఇంకొక ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా బీట్రూట్ పచ్చిది ఒక చిన్న ముక్క తీసుకోండి. దాంట్లో బాగా పండిన కివీ ఫ్రూట్ ఒకటి వేసి బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకు తీపి సరిపోకపోతే కనుక ఒకసారి టేస్ట్ చూసి దాంట్లో హనీ కానీ పటికి బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రీక్ యోగర్ట్ ఒక కప్పు తీసుకుని దాంట్లో మీరు తినే తీపిని బట్టి హనీ యాడ్ చేసి మనం గ్రీక్ యోగర్ట్ వడకట్టినప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కొంచెం కొంచెం వేస్తూ ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రాబెర్రీ క్రష్, మల్బరీ క్రష్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకుని దాంట్లో ఫస్ట్ బేస్ వచ్చేసి గ్రీక్ యోగర్ట్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ కివీ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కొంచెం ఇలా లోపలికి ప్రెస్ చేయండి. మరీ ప్రెస్ చేస్తే అంతా రెడ్ కలర్లో కనపడుతుంది. వైట్ మనకి గ్రీక్ యోగర్ట్ కలిసిపోతుంది అనమాట, రెడ్గా అయిపోతుంది. నెక్స్ట్ గ్రీక్ యోగర్ట్ పెట్టి మళ్ళీ దానిపైన మల్బరీ క్రష్, ఆ పైన మళ్ళీ యోగర్ట్ పెట్టాలి. ఇలా లేయర్గా పెట్టుకుంటూ నెక్స్ట్ మళ్ళీ స్ట్రాబెర్రీ క్రష్, మళ్ళీ తర్వాత యోగర్ట్ పెట్టి ఇలా లేయర్గా సెట్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేస్తే కనుక మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. ఈ సమ్మర్లో పిల్లలకి బెస్ట్ ఆప్షన్, బయట ఐస్ క్రీముల బదులు ఇది చాలా బెటర్. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ అండి.